శ్రీ గురుభ్యో నమః. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్మ్యంలో 24వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో జాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకరే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాఘపురాణం 24వ అధ్యాయం. విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట. శూద్రశ్రీ వృత్తాంతము. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడాను. తన భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుడు చేత ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెదుక్కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుచుండేది. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, నీవు తపస్వి అయ్యుండి కూడా కామదృష్టి కలవాడవైతివిగాన నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు. అలాగే భార్యను కూడా, ఓసీ కులట నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ వాంఛకు లోబడి నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానము చేసి ఈ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారినటువంటి ఆ గంధర్వశ్రీపై జల్లాను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు. మాఘపురాణం 25వ అధ్యాయం 25వ రోజు. సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలిస్తే రోజులవి. అతనికి 100 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకే ఆపద వచ్చినను తనదిగా భావించి తన నివారణోపాయం చేసేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాదిరాజైనను ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా ఏమి లాభము? అపుత్రస్య గతిర్నాస్తి అనునట్ల పుత్ర సంతానము లేకపోవడచే తనకు గతులు లేవు కదా.
కాగా తన వంశం ఎటులు అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతూ ఉండేవాడు. ఒకనాడు తాను రథం ఎక్కి నైమసారణ్యమున గొప్ప తపస్సాలున్న ప్రదేశమునకు వెళ్ళాను. అతడ తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను, మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణుడంటారు. నాకు 9 భార్యలు కలరు. అయినా ఏమి, ఒక్క సంతానమైనా కలగలేదు. కానీ నాకు పుత్ర సంతానము కలుగునట్లు ఏదైనా ఉపాయము చెప్పుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులు మునిశ్రేష్ఠులు విని జాలి పొందిరి. రాజా, నీవు సంతానహీనుడు ఒకటకు కారణమేమనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఉండివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను చేయలేదు, ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయ అయినా కూడా దానం చేసి ఉండలేదు. ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కనీసం గుమ్మడికాయ దానం చేసినా నీకు పుత్ర సంతతి కలిగి ఉండేది కదా. కాన వెనుక కర్మఫలం వల్ల నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండనానము చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానము కలగగలదు. ఇందుకు సందేహం ఏమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి, దీనిని నీ భార్యల చేత తినిపింపజేయము అని పలికిరి. మహాభాగ్యమని ఆ ఫలమును కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. భర్త రాక విని పట్టమహిషులందరూ కూడా ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి. రాజు చర్చినటువంటి మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరము సేవింపుడు అని చెప్పి తన గనియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు భటులతో వెడలిపోయాను. 9 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదనని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుచుండెను. మాఘపురాణం